హలో, ఐ యామ్ డాక్టర్ శశాంత్ ఫ్రమ్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు మనం ఆలిగోస్పర్మియా గురించి డిస్కషన్ చేసుకుందాం. సో ఆలిగోస్పర్మియా అంటే ఏంటిది? యాజ్ పర్ ద WHO 2010 గైడ్లైన్స్లో 15 మిలియన్ స్పర్మ్ కౌంట్ కింద ఉంటే ఈ పేషెంట్కి, హస్బెండ్కి ఆలిగోస్పర్మియాని క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఆలిగోస్పర్మియా అంటే లో స్పర్మ్ కౌంట్స్. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి అండ్ ఆ కారణాల గురించి ఈరోజు మనం డిస్కషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్లో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సో కామనెస్ట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఈజ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అబ్యూస్. సో అది కామన్గా ఈరోజు ఇన్ ద న్యూ టైమ్స్ మనం ఎక్కువగా ఇన్సిడెంట్స్ అవుతుంది. ఆల్కహాల్ అబ్యూస్, క్యానాబిస్ యూజ్ అంటే గాంజా స్మోకింగ్ అండ్ కొన్ని అనబాలిక్ స్టెరాయిడ్స్, అట్లా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ది అబ్యూస్ కూడా చేస్తున్నారు. సో ఆల్ దీస్ క్యాన్ లీడ్ టు ఆలిగోస్పర్మియా అండ్ లో స్పర్మ్ కౌంట్. సెకండ్లీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో ఒబేసిటీ వస్తుంది. జంక్ ఫుడ్, ఇంప్రాపర్ ఫుడ్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇంప్రాపర్ టైమింగ్స్ వల్ల బికాస్ ఆఫ్ దిస్ ఒబేసిటీ విల్ డెవలప్, డయాబెటీస్ విల్ డెవలప్ అండ్ దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి అండ్ అల్టిమేట్లీ దీస్ విల్ లీడ్ టు లో స్పర్మ్ కౌంట్ ఆర్ ఆలిగోస్పర్మియా. అండ్ దెన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో స్ట్రెస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్ట్రెస్, ఇంప్రాపర్ స్లీప్, ఇన్యాడిక్వేట్ రెస్ట్, చాలా టెన్షన్గా సినారియోస్ ఉంటే బాడీలో కార్టిజాల్ అండ్ స్టెరాయిడ్స్ హై లెవెల్స్లో ఉంటాయి అండ్ బికాస్ ఆఫ్ విచ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ క్యాన్ కాజ్ ఆలిగోస్పర్మియా. ఒక్కొక్కసారి డిలేడ్ ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ అండ్ డిలేడ్ ప్లాన్స్ ఫర్ ప్రెగ్నెన్సీలో యూజువలీ మేల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 40 ఇయర్సే దేర్ విల్ బీ స్లో డిమినిషింగ్ ఇన్ ద పారామీటర్స్. అంటే ఈ స్పర్మ్ కౌంట్స్ మీద నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్, బట్ స్పర్మ్ మోటిలిటీ అంటే మూమెంట్, దాని కదలికల్ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ మీద దీనిది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏజ్ డాక్యుమెంటెడ్ ఉంది రీసెర్చ్లో. సో అరౌండ్ 0.8-0.9% డిమినిషింగ్ అంటే ఫాల్ ఉంటుంది ఈ పారామీటర్స్లో ఫర్ ఈచ్ ఇయర్ ఆఫ్ అడ్వాన్సింగ్ ఏజ్ అని ఇట్లా అంటారు. దెన్ నెక్స్ట్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే మన సరౌండింగ్స్లో ఎక్స్పోజర్ టు పొల్యూషన్ అండ్ ఎక్స్పోజర్ టు కెమికల్స్. కొన్ని ఆక్యుపేషన్స్లో ఎక్స్పోజర్ టు ఇండస్ట్రియల్ కెమికల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, థాలెట్స్లో ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీలో కూడా క్యాడ్మియం ఎక్స్పోజర్, లెడ్ ఎక్స్పోజర్, హెవీ మెటల్ ఎక్స్పోజర్ ఉంటే కూడా ఆ పేషెంట్స్కి దేర్ ఈజ్ అ రిస్క్ ఆఫ్ డిమినిషింగ్ స్పర్మ్ కౌంట్స్. అండ్ దెన్ సెకండ్లీ ఎక్స్పోజర్ టు ద రేడియేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోజర్ టు ఎక్స్రేస్, ఆ ఆక్యుపేషన్ ఆ ఫీల్డ్లో ఉంటే కూడా there is a chances of oligospermia. And exposure to heat, ఇది చాలా ఇంపార్టెంట్. ల్యాప్టాప్ యూజ్ ఓవర్ a prolonged period of time, so any hot objects, tight undergarments, repeated hot water baths కూడా తీసుకుంటే, బికాజ్ టెస్టిస్లో టెంపరేచర్ షుడ్ బి -2 degrees ఫ్రమ్ ద కోర్ బాడీ టెంపరేచర్. అప్పుడే దాంట్లో స్పర్మ్ ప్రొడక్షన్ ఐడియల్ లెవెల్స్కి అవుతుంది. సో హీట్ ఎక్స్పోజర్ కూడా ఒకటి కారణం ఉండొచ్చు. అండ్ లాస్ట్లీ మెడికల్ కాజెస్. దాంట్లో కామనెస్ట్ మెడికల్ కాజ్లో వారికోసీల్ ఉంటుంది. వారికోసీల్ అంటే బీజం పైన కొన్ని పాంపినిఫామ్ ప్లెక్సెస్ వెయిన్స్ ఉంటాయి, కొన్ని నరాలు ఉంటాయి, బ్లడ్ వెజల్స్. ఆ బ్లడ్ వెజల్స్లో నార్మలీ వాల్వ్స్ అంతా పంపింగ్ చేస్తే పేటెంట్గా ఉంటే నార్మల్ థిక్నెస్ ఉంటుంది దాన్ని, బట్ వాల్వ్ ఇన్కాంపిటెంట్ అవుతే అది ఉబ్బిపోతాయి అండ్ అల్టిమేట్లీ ద రిజల్ట్ ఈజ్ ఎక్సెస్ హీట్. సో వారికోసీల్లో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అండ్ యూజువలీ గ్రేడ్ 1 to 2కి యూజువలీ వెయిట్ అండ్ వాచ్, ఇట్ ఈస్ జస్ట్ అబ్జర్వేషన్. గ్రేడ్ 3కి వారికోసిలెక్టమీ సర్జరీ ఈజ్ అడ్వైజబుల్. అది మైక్రో సర్జికల్ రూట్లో చేసుకుంటే హైయెస్ట్ అండ్ మోస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి, లెస్ రిస్క్ ఉంటుంది. అండ్ వారికోసీల్ సర్జరీ తర్వాత ఇమీడియట్లీ కన్సెప్షన్కి ప్లాన్ చేసుకోవాలి వన్స్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్పర్మ్ పారామీటర్స్, బికాజ్ రిస్క్ ఆఫ్ రికరెన్స్ కూడా ఉండొచ్చు. ఈ సర్జరీ ఈజ్ పర్ఫార్మ్డ్ బై అ యూరాలజికల్ సర్జన్.
దెన్ నెక్స్ట్ ఈజ్ ఇన్ఫెక్షన్. బీజంలో స్క్రాటంలో సమ్టైమ్స్ బ్యాక్టీరియల్ ఎంట్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లామిడియా ఆర్ ట్యూబర్క్లోసిస్. ఈ బ్యాక్టీరియా దే విల్ కమ్ అండ్ డ్యామేజ్ మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో డక్ట్స్కి ట్యూబ్స్కి కొన్ని పైప్స్ ఉంటాయి, వాస్ డెఫరెన్స్ అనేది. ఆర్ సమ్ టైమ్స్ బీజం పైన ఎపిడైడమిస్ అని నారో సన్న ట్యూబ్యూల్స్ ఉంటాయి, ఆ ట్యూబ్యూల్స్కి బ్లాక్ చేసుకొని అల్టిమేట్లీ ద ఎండ్ రిజల్ట్ కుడ్ బి ఆలిగోస్పర్మియా ఆర్ కంప్లీట్ absence of sperm, azoospermia ani. So infection is also an important cause of low sperm count. Then third is undescended testis ante cryptorchidism antaru. So cryptorchidism ante బీజం యాక్చువల్లీ బై బర్తే అవి డిసెంట్ కాకుండా ఇన్గ్వానల్ కెనాల్ ఆర్ అబ్డామెన్లో అక్కడనే ఆగిపోయి ఉంటే బాడీ టెంపరేచర్స్కి హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతే బీజం ది ఫంక్షన్ మొత్తం డిమినిష్ అయిపోతుంది అండ్ ఫెయిల్ అవుతుంది. ద టెస్టిస్ ఆర్గన్ ఇట్ సెల్ఫ్ విల్ ఫెయిల్. సో అప్పుడు స్పర్మాటోజెనసిస్ విల్ బీ యాబ్సెంట్ ఆర్ వెరీ వెరీ పువర్ ఆ సిచ్యువేషన్స్లో కూడా. దెన్ ద నెక్స్ట్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ యాజ్ వీఆర్ సీయింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిజార్డర్స్. ఈ థైరాయిడ్ డిజార్డర్స్ హైపర్ ఆర్ హైపోథైరాయిడిజం, పర్టికులర్లీ హైపోథైరాయిడిజంకి లింక్ చేశారు. దట్ లో ఎఫ్ఎస్హెచ్, లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఇన్ అన్కరెక్టెడ్ హైపోథైరాయిడిజం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈజ్ డయాబెటీస్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆల్సో ఈజ్ లింక్ టు లో స్పర్మ్ కౌంట్స్. అండ్ ట్యూమర్స్, ఒక్కొక్కసారి టెస్టిక్యులర్ క్యాన్సర్స్, టెస్టిస్లో ఏదైనా గ్రోత్ లాగా నియోప్లాజం అని అంటారు, అది స్కానింగ్లో యూజువలీ డిటెక్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి కేసెస్లో కూడా సమ్టైమ్స్ వీ విల్ సీ అ ప్రెజెంటేషన్ యాజ్ ఇంపేర్డ్ ఫర్టిలిటీ. అండ్ కొన్ని మెడిసిన్స్ ది మిస్యూజ్ అవుతాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్, లాంగ్ టర్మ్ ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్స్. కొన్ని బీపీ కోసం మెడిసిన్స్ కూడా ఇస్తారు. ఎగ్జాంపుల్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అండ్ బీటా బ్లాకర్స్. ఇవి బేసిక్లీ మెడిసిన్స్ యాంటీ హైపర్టెన్సివ్స్ బీపీకి వాడతారు, బట్ దే డోంట్ నో దట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ మీద కూడా ఉండొచ్చు. అండ్ సమ్ అదర్ కీమోథెరప్యూటిక్ ఏజెంట్స్, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అని అంటారు, సిస్ప్లాటిన్, విన్బ్లాస్టిన్. ఇవి అన్ని సైటోటాక్సిక్ యాక్టివిటీ వల్ల స్పర్మ్స్ మీద ఇట్ విల్ హ్యావ్ అ టాక్సిక్ ఎఫెక్ట్ అండ్ స్పర్మ్ కౌంట్స్ పడిపోవచ్చు. అండ్ ట్రామా అంటే టెస్టిస్కి ఏదైనా తాకి డ్యామేజ్ అవుతే ఇన్ ద చైల్డ్హుడ్ ఆర్ అట్ అ లేటర్ ఏజ్, ట్రామా, టార్షన్ ఆఫ్ ద టెస్టిస్ ఆల్సో, బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవుతే డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్స్లో స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్స్ పడవచ్చు. ఇవి దీంట్లో వెన్ ఎవర్ పేషెంట్ ఈజ్ ప్రెజెంటింగ్ ఒక హిస్టరీ అండ్ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఒక జనరల్ ఐడియా వచ్చేస్తుంది మనకు వేర్ వాట్ ఈస్ ద కాజ్. ఒక్కొక్క పేషెంట్లో జెనెటిక్ కాజ్ కూడా ఉంటుంది. బై బర్తే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అది కార్యోటైప్ అనేది సింపుల్ టెస్ట్లో మనకు కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉందా లేదా తెలుసుకోవాలి. 46XY ఇస్ ద నార్మల్ కాన్ఫిగరేషన్. అండ్ సమ్ టైమ్స్ ఈ క్రోమోజోమల్ ఎరర్స్ వల్ల కూడా జెనెటిక్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వైక్రోమోజోమల్ మైక్రో డిలీషన్స్ అని అంటారు. దీంట్లో కూడా వీ విల్ సీ సివియర్ ఆలిగోస్పర్మియా. సో ఈ స్పర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్ దాని కారణం మనకు పిన్ పాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్వేస్. ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్లీ దాని కారణం మనకు ఇన్స్పైట్ ఆఫ్ ఇవాల్యుయేషన్ దొరకదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఫర్దర్గా టైం వేస్ట్ చేయకుండా తొందర మేనేజ్మెంట్ చేసుకోవాలి. అండ్ స్పర్మ్ ప్రిజర్వేషన్ కూడా ఒక్కొక్క సినారియోస్లో స్పర్మ్స్కి ఫ్రీజ్ చేసుకొని తర్వాత అట్లీస్ట్ ఇంకా కౌంట్స్ సపోజింగ్ పడిపోతే అట్లీస్ట్ ఆ బ్యాకప్ స్పర్మ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ఎంత లెవెల్స్ ఉన్నాయి కౌంట్స్కి న్యాచురల్ కన్సెప్షన్ ఆర్ IUI ఆర్ IVF అడ్వైస్ చేస్తారు. అండ్ ఫీమేల్ పార్ట్నర్లో కూడా ఏదైనా అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉందా లేదా అవి అన్నీ చూసినాకనే ఒక డిసిషన్కి రావచ్చు. అండ్ ద లాస్ట్ ఈజ్ రేర్ సిచ్యువేషన్స్లో ఇజాక్యులేషన్లో డిస్టర్బెన్సెస్ ఉంటే రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటారు. ఒక్కొక్కసారి ఫార్వర్డ్గా సిమెన్ వీర్యం ఇజాక్యులేట్ అవ్వదు, బట్ పార్షలీ ఇట్ విల్ గో ఇన్సైడ్ బ్లాడర్, అంటే మూత్రం సంచిలో రివర్స్గా ఎక్కుతుంది అది. సో ఆ సిచ్యువేషన్లో లో వాల్యూమ్ సెమెన్ వస్తుంది అండ్ ఇట్ క్యాన్ ఆల్సో బీ అ కాజ్ ఆఫ్ ఆలిగోస్పర్మియా. సో ఇజాక్యులేటరీ డక్ట్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాస్టేట్ ఆ గ్లాండ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే కూడా ఇట్ క్యాన్ కాజ్ ఆలిగోస్పర్మియా. సో దీనికి సరిగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ మీకు మేము 49కి వస్తే వీ విల్ ఫాలో ద పర్టిక్యులర్
evaluation protocol and మీకు గైడెన్స్ ఇస్తాం రిగార్డింగ్ వాట్ టు డూ నెక్స్ట్. థ్యాంక్ యూ.